నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తానని ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో మినీ ట్యాంకు బండిపై ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు డివిజన్లలో పర్యటించిన ఈటెలకు తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు వినతి పత్రం అందజేశారు. తాను మాటల మనిషిని కాదని చేతల మనిషినని ఈటెల చెప్పారు. 5 ఏళ్ల కాలంలో ప్రజల సమస్యలపై పోరాడతానని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు. అట్లా చేయాలంటే కుదిరే పని కాదు కాబట్టి తప్పకుండా ఇవాళ పథకాలలో మీరు గెలిపించిన మీ గౌరవం పెరిగింది, మీ బాధ్యత కూడా పెరిగిందని మేము భావిస్తున్నాం. మీ బాధ్యత పెరిగింది. ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఆ ప్రజల గుర్తులాగా ఆ టెంట్ కింద మాట్లాడే బిడ్డలాగా 20 ఏళ్ళ రాబోయే కాలం కూడా ఉంటారు. వాళ్ళు సమస్య నేనంటాను నాకు పాసిబుల్ అనేది నా డిక్షనరీ లేదు. ప్రజలు మార్పును గెలిపిస్తారు. ఈ పదవులు క్షేమంగా చూడాలని ఎన్నెన్నో గెలిపిస్తారు. ఈ మలకాయ పదవులు ప్రజల క్షేమంగా కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి ప్రణాళిక రచించమని ప్రజల మధ్య ప్రజానాయకుడు అంటే తప్ప లేకపోతే ప్రజానాయకుడు అనరు. ఒక డాక్టర్కి పేషెంట్ విఐపి, ఒక అడ్వకేట్కి క్లయింట్ విఐపి, పొలిటికల్ నాకు